ఎల్ఓపిఎస్ దెబ్బకి మన దేశంలో ఎర్రశనగల ధరలు కుదేలైపోతూ ఉన్నాయి. ఇదే బఠానీ మొక్క అంటే ఎల్ఓపిఎస్ అనమాట. ఈ కనిపించేది పచ్చ బఠానీ రెమ్మ. ఇది ఎర్రశనగల మొక్క. ఈ పసుపు బఠానీలు మనకు పండవు, కంప్లీట్గా ఇంపోర్ట్ చేసుకోవటం. ఈ పసుపు బఠానీ గింజలు చూడండి, ఈ ఎర్రశనగలు దానికి దీనికి ఏమన్నా పోలిక ఉందేమో. ఈ పచ్చ బఠానీల బద్దలు, అదేవిధంగా ఈ కాంపడి ఎర్రశనగల బద్దలు అన్నమాట. ఈ రెంటి మధ్యలో పెద్ద తేడా ఏమి ఉండదు. పోషక పదార్థాలు కూడా ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి. ఈ పసుపు బఠానీ గింజలు మన ఎర్రశనగలకి ధర రాకుండా ఎలా చేస్తున్నాయి ఒకసారి చూద్దాం. ఇది మీకు ఎక్కడా కనిపించినటువంటి, ఎంతో కాలంగా వేచి చూసి కొన్ని నెలల తరబడి రీసెర్చ్ చేసి నెట్లో శోధించి రీసెర్చ్ డేటానంతా వివిధ ఇంగ్లీష్ పేపర్లలో స్కాన్ చేసి సాధించిన డేటా, దాని ఆధారంగానే ఈ ఆర్టికల్ని తయారు చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్ దిస్ ఛానల్. ప్లీజ్ ఎంకరేజ్ మీ. ప్రధానంగా కెనడా నుంచి ఎల్ఓపిఎస్ ఎక్కువగా దిగుమతి అయ్యాయి గతంలో. అయితే ఇప్పుడు రష్యా ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ ఉంది. శనగలకి బఠానీలకి మధ్యలో ఉంటుందన్నమాట. కాకపోతే శనగలుగా ఉపయోగించే అన్ని పదార్థాల్లోనూ వీటిని ఉపయోగించవచ్చు. అంటే పిండిగా ఉపయోగపెట్టుకోవచ్చు, లేదా బద్దలుగా కూడా వాడుకోవచ్చు. శనగ బద్దలు, శనగపప్పుగా అట్లా వాడుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది డెడ్ చీప్ అనమాట. అంటే దాదాపు శనగల ధరకి సగానికి సగం రేటుకి వచ్చేసింది. కెనడా నుంచి, రష్యా నుంచి దాదాపు $425-430 కల్లా మన ఓడరేవులకి దిగుమతి చేసి ఇస్తూ ఉన్నారు. ఈ రేటు అంటే ఇది దాదాపు $34 పర్ కేజీ పడిద్ది అనమాట. ట్రాన్స్పోర్టేషన్ తోటి కలుపుకున్న ట్రాన్స్పోర్టేషన్ ఎంత అయిపోయింది. బహుశా ఈ ముంబై పోర్టు లేదంటే చెన్నై పోర్టు ఎక్కడైనా దిగుమతి చేసుకోవచ్చు. దీంతో ఓవరాల్గా ఒక $36-37 కల్లా ఇది ఇండియాలో ఎక్కడ కావాలంటే అక్కడికి దిగుమతి అవుతూ ఉంటుంది. ముఖ్యంగా పిండి ఆడించుకోవటానికి అంటే శనగపిండి ఈ ఎల్ఓపిఎస్ ద్వారా ఆడించుకోవచ్చు. ఎందుకంటే ఈ గింజలు అయితే కొద్దిగా అటు ఇటుగా తేడా గుర్తించే అవకాశం ఉంటుంది, కాస్తంత నైపుణ్యం ఉంటే. అదే పిండి అనుకోండి, పిండిలో వచ్చేటోడికి శనగలు ఎల్లోగానే ఉంటాయి, పసుపచ్చ రంగులో ఉంటాయి. అదేవిధంగా ఈ ఎల్ఓపిఎస్ కూడా పసుపచ్చ రంగులోనే ఉంటాయి. కాబట్టి పిండిలో అయితే అసలు గుర్తించడానికే వీలు లేదనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే పిండిలో కల్తీ చేయటం కాకుండా ఈ ఎల్ఓపిఎస్నే పిండిగా మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంచుమించు కొన్ని కంపెనీలు, కొన్ని బ్రాండ్లు వచ్చేటప్పటికి ఈ శనగలు రేటుకే శనగపిండి ఇస్తూ ఉన్నారు. శనగపిండిగా చేసే క్రమంలో శనగలకి పొట్టు తీయాలా, అదేవిధంగా పిండి చేయాలా. పిండి చేస్తే కొంత నష్టం వచ్చింది, పొట్టు తీస్తే కొంత బరువు తగ్గిద్ది. ఇవన్నీ కలుపుకొని ఇవ్వాలంటే దాదాపు శనగపిండి $100కి 110 ఆ రేంజ్లో పడిద్ది. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఒక $75-70 శనగలు ఉన్నాయి అనుకున్నా కూడా 100కి పైగా ధర పడిద్ది. సో ఈలోపు 100కి లోపు వస్తున్నాయి అంటే ఈ దాదాపు ఎల్ఓపిఎస్గా అయితేనే గిట్టుబాటు అయిద్ది అనమాట. ఈ ఎల్ఓపిఎస్ని ఒక 3 నెలల క్రితం నుంచి అసలు జీరో ట్యాక్స్, ఎటువంటి పన్నులు లేకుండా దిగుమతి చేసుకుంటూ ఉన్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి 3 నెలల క్రితం దాకా దాదాపు ఎల్ఓపిఎస్ మీద 35% డ్యూటీ ఉంటుంది, ఇంపోర్ట్ డ్యూటీ. అప్పుడు వచ్చేటప్పటికి మన శనగలకి అంటే 35% ప్లస్ ఈ 34 రూపాయలు కలుపుకుంటే వచ్చే ధర మన శనగలకి పోటీగా ఉండదు. అయినా కూడా తక్కువే అయ్యిద్ది అనుకోండి. నేను చెప్పేది ఏంటంటే, ఎందుకు ఎర్రశనగలు వేసి ధర వచ్చింది రాదని చెప్పి ఊగిసలాట, ఈ ప్రపంచ విపణితోటి పోటీ పడందే. ఇండియాలో కూడా మార్కెట్ రాదు. ఎక్కడైనా సరే ప్రపంచం అంతా కుగ్రామంగా తయారైపోయి ఎక్కడికైనా సరుకులు ఎగుమతులు దిగుమతులు చేసుకునే వీలు వస్తువులు ఉన్నప్పుడు ఎల్ఓపిఎస్కి మన ఎర్రశనగలు పోటీ చేయలేనప్పుడు ఎందుకు అనవసరంగా ఎర్రశనగలు వేసుకొని దానికి ధర రాక ఇబ్బంది పడటం, ఇదంతా అవసరమా? దాని బదులు తెల్ల శనగలు వెళ్ళండి. తెల్ల శనగలు కాకపోతే 2 క్వింటాలు అదనంగా తగ్గచ్చు. తగ్గితే మాత్రం ఏంటి, దానికి రేటు ఉంటుంది కదా. దాదాపు ఇప్పుడు చూసుకున్నా కూడా 9,500 ఆ రేటు ఉంది. ఎటు పరిస్థితుల్లోనూ నీకు 8,000కి తక్కువ కాకుండా రేటు ఉంటుంది. ఏమైంది, కాస్తంత ఎక్కువ సత్తులు పెట్టుకొని కొంచెం మెరక భూములు అయితే ముందాడి వేసుకోగలిగితే తెల్ల శనగలు బెటర్ కదా, మంచి రేటు వచ్చింది. ప్రయత్నం చేయండి వీలైతే. అంటే అక్కడ ఏరియా సాధ్యాలు, నేల, వాతావరణం ఇవన్నీ అనుకూలంగా ఉంటే తెల్ల శనగలకు షిఫ్ట్ అవ్వటం బెటర్. అదర్వైజ్ లేదంటే ఇటువంటి పైర్లకి షిఫ్ట్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. మినుము వచ్చేటప్పటికి పెట్టుబడి శనగ అంతా అయింది, మరీ ఎక్కువేం కాదు. ఇంకా చెప్పాలంటే శనగ కంటే కూడా కొంచెం తక్కువే అయింది అనుకోవచ్చు. అటువంటి పైర్లకి షిఫ్ట్ అవ్వచ్చు, ఏం ఇబ్బంది ఏముంది. ప్రస్తుతం ఎర్రశనగల మార్కెట్ ఇంచుమించు 7,000 నడుస్తూ ఉంది. 7,000 నడుస్తూ ఉంటే ఎల్ఓపిఎస్ వచ్చేటప్పటికి 34 రూపాయలకే వస్తూ ఉంది కదా. అంటే మన ఎర్రశనగలకి ఒక 2 కేజీలు ఎల్ఓపిఎస్ వస్తాయి. ప్రోటీన్స్, విటమిన్స్, మొత్తం న్యూట్రియంట్ వాల్యూ అంటే పోషక పదార్థాలు మొత్తం ఇంచుమించు ఎల్ఓపిఎస్లోను మన ఎర్రశనగల్లోనూ ఒకే రకంగా ఉంటాయి. పెద్ద తేడా కూడా ఏముండదు. అటువంటిప్పుడు ఈ ఎల్ఓపిఎస్ని వాడతారు కానీ రేట్ ఎక్కువ అని చెప్పి మన దేశంలో బండి అని చెప్పి ఎర్రశనగల్ని వాడటానికి ఎవరైనా ఎందుకు ఇష్టపడతారు?